18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చివరి లైన్ మరొకసారి చదువుకుంటాం. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. లెట్ us ప్రే. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చివరి ప్రభుదినాన ఈ సంవత్సరంలో మరి మా ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ మందిరానికి నడిపించారు, మీ కృపలో భద్రపరిచినారు. మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కొరకై సిలువలో బలియాగం చేసి ఆ కుమారుని రక్తం ద్వారా మా పాపములు పరిహరించి మరి మా ప్రభా ఆ కుమారుని మరణం ద్వారా మమ్మల్ని దేవునితో సమాధానపరిచి ఆ కుమారుడు తిరిగి లేచుట ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారు. అందుకై మీకు వందనాలు ప్రభా. ఈ యవనస్తుల కోడికలో మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడము నాయన. మరి ఒకసారి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచము. మీ రక్తం చేత నన్ను ప్రోక్షించి నా యొక్క గొంతుకను, నా నాలుకను, నా పెదవులను మీ రక్తం చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అంధకార శక్తులన్నీ నజరేడిన యేసు నామంలో భూమిపై బంధించి త్రొక్కివేస్తూ ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి జస్ట్ ఒక స్మాల్ డీవియేషన్ ఫ్రమ్ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ జోసెఫ్. సో విల్ నాట్ బీ డీలింగ్ విత్ జోసెఫ్ దిస్ వీక్. ఈ వారం మనం జోసెఫ్ గురించి మనం ధ్యానించుకోవట్లేదు, కానీ కొన్ని ఒక ముఖ్యమైనటువంటి అంశములు. రైట్. సో లాస్ట్ లైన్ మనం ఏం చూసుకున్నాము? 2 కొరింథీ 4:18. వాట్ వాజ్ ద లాస్ట్ లైన్? ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి అనిత్యం. సో యంగ్స్టర్స్గా, యవనస్తులుగా యు హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. అంటే ఇంకా చాలా ప్రయాణం చేసేది. ఓకే, దేవుడు మన ఆయుష్ ఎంత ఇచ్చాడో మనకు తెలియదు, కానీ యవనస్తులు యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఇంకా చాలా జీవితము మీరు జీవించాలి. రైట్. సో ఈ జీవితము ప్రొడక్టివ్గా అంటే ఫలవంతముగా జీవించాలి అని అంటే దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని ఆస్పెక్ట్స్ మనం చూసుకుందాం. ప్రొడక్టివ్గా అంటే ఏంటిది? తెలుగులో చెప్పాను ఇంతకుముందే, మీరు వింటలేరు. ఫలవంతం. ఓకే, ఫలవంతంగా. సీరియస్గా ఉండకండి. ఇప్పుడు నేను ఇచ్చేది సర్మన్ కాదు. ఓకే, యూత్ మీటింగ్ తీసుకుంటున్నాను. ఓకే, సో దీర్ఘ ఆలోచనలకు వెళ్ళకండి. రైట్. సో ప్రొడక్టివ్గా అంటే ఫలభరితంగా, ఫలవంతంగా మీ యవ్వన జీవితము కంటిన్యూ చేయాలి. యూ హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్. కాబట్టి యోసేపు కూడా ఫలించడి కొమ్మ అని దేవుని వాక్యంలో చూస్తాం. సో ప్రొడక్టివ్గా ఎట్లా గడపాలి అని అంటే ఉన్న టైంని మనము సద్వినియోగము చేసుకోవాలి. ఎలాగో సద్వినియోగం చేసుకుంటాము? యవనస్తులుగా మీరు ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు? దుర్వినియోగము వర్సెస్ సద్వినియోగం. ఓకే, సో దుర్వినియోగం అంటే మా పీపుల్ విల్ బి వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం కదా. మన దేశంలో స్పెషలిస్టులు ఉంటారు ఇందులో టైం పాస్ చేశారు. అర్థమవుతుందా? వాళ్ళు పురుషులే కానీ స్త్రీలే కానీ ఎక్కడ ఎలా టైం పాస్ చేయాలో చేస్తూ ఉంటారు. వేరే దేశాలలో టైం ఉండదు. అర్థమైందా? దే విల్ బీ కాల్డ్ వర్కహాలిక్స్. వర్కహాలిక్స్ అంటే ఆల్కహాలిక్ కాదు, వర్కహాలిక్ అంటే తెలుసు కదా. వర్కహాలిక్స్ అంటే వర్క్ చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు ఎవ్రీ డే వర్క్ చేస్తూనే ఉంటారు. వేరే దేశాలలో 5 దినాలే వర్కింగ్ డేస్ ఉంటాయి. మన దేశంలో 6 దినాలు, అవసరమైతే 7 దినాలు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు 5 దినాలు కంటిన్యూస్గా వర్క్లో నిమగ్నమై ఉంటారు. ఇంకా వేరే ఏది కూడా చేయరు. వాళ్ళకి చెప్పిన పని కంప్లీట్గా చేస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం పొద్దున వరకు మీరు ఎన్ని ఫోన్లు చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. అర్థమవుతుంది? అంటే శుక్రవారం సాయంత్రం నుంచి పని ఆపేస్తారు. శనివారం ఆదివారం వాళ్ళు రిలాక్స్ అవుతారు. మళ్ళీ సోమవారం పొద్దున పని చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని వర్కహాలిక్స్ అంటారు కదా. కాబట్టి మనకి 7 రోజులు ఇచ్చినా ఆ 7 రోజులు కూడా సరిగా పని చేయకుండా ఇంకా 8 రోజులు ఇస్తే బాగుండు. 24 గంటల కంటే ఎక్కువ దేవుడు నాకు 36 గంటలు ఇస్తే బాగుండు. 36 గంటలు ఇచ్చినా పని చేయం. 24 గంటల్లో పని చేయకపోతే 36 అవర్స్ ఇచ్చినా మనం చేయం. ఊరికే అది ఒక సాకు అంటారు. కుంటి సాకులు అంటే లేమ్ ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారు మన దేశంలో చాలామంది. ఇట్స్ ఓకే, మీరు ఇవ్వకపోతే మంచిదే. కానీ ప్రొడక్టివ్గా ఈ
యూత్ నుంచి మీరు ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు ప్రొడక్టివ్గా గడపాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో అది ఎరిగితే అప్పుడు మీరు మీ లైఫ్ని ప్రొడక్టివ్గా గడపగలరు కదండి. ప్రొడక్టివ్గా ఏం చేయగలరు? గడపగలరు. అందుకనే దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని చూస్తాం, ఎలాగూ ఈ యవ్వన జీవితంని ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎలాగూ ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవచ్చు అనే దానికి బైబిల్ చెప్తాం. ఏంటిది అంటే, దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి. అదే మీరు వింటున్నారా లేదా అని. దృశ్యమైనవి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంక ఎప్పుడు ఎండ్ అవుతుందో అని కొంతమంది ఆ ఆలోచనలో ఉన్నారు. అందుకనే జవాబు చెప్పట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది, మరి ఎప్పుడు ఎండ్ అవుతుందో అని అనుకోకండి. చెప్పండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. టెంపోరల్, సీన్ ఆర్ టెంపోరల్, అన్సీన్ ఆర్ ఇటర్నల్. అర్థమైందండి. అంటే కనిపించేవన్నీ కూడా తాత్కాలికమైనవి అని బైబిల్ చెప్తుంది. ద వే ద వరల్డ్ లుక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే బైబిల్ లుక్స్ అట్ థింగ్స్. కాబట్టి ఈ లోకము ఒక రీతిగా చూస్తే బైబిల్ ఇంకో రీతిగా చూస్తుంది. కాబట్టి బైబిల్ ఎలాగూ చూస్తుందో మనం కూడా ఆ విధంగా చూడగలిగినప్పుడు మన జీవితాన్ని మనం ప్రొడక్టివ్గా గడుపుకుంటాం. సో కనబడేవి అన్నింటినీ ఏంటి అట? కరెక్టే. కనబడేవి అన్నిటి ఏంటి అట? అనిత్యములు. మగ దే ఆర్ నాట్ పర్మనెంట్. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. ఏవైతే మన కంటికి కనిపించట్లేదో అవి పర్మనెంట్గా ఉంటాయి. సో మోస్ట్లీ పీపుల్ వాట్ దే విల్ బి డూయింగ్, మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే కనబడే వాటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. వింటున్నారా? ఏవైతే కనబడవో వాటి మీద టైం తక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఏవైతే కనబడుతూ ఉంటాయో వాటి మీద టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతారంటే ఇటర్నిటీలో కోల్పోతారు. వాళ్ళు బహుమానాలు కోల్పోతారు. రక్షణ అందరికీ ఉచితమే. వింటున్నారా? రక్షణ అందరికీ ఉచితమే, కానీ బహుమానాలు ఉచితము కాదు. నాకు ఎప్పుడో కరెంట్ షాక్ తగిలేటట్టుంది. మంచిగా ప్లాన్ ఓకే రైట్. సో ఏం చెప్పాను? రక్షణ ఉచితమే, కానీ బహుమానాలు ఉచితము కావు. 35 మార్క్స్ అందరికీ వేస్తాడు దేవుడు. ప్రభా నేను పాపినంటే అందరికీ 35 మార్క్స్ పడిపోతాయి. కానీ ఆ పైన నువ్వు 3rd క్లాస్ తెచ్చుకుంటావా, 2nd క్లాస్ తెచ్చుకుంటావా, 1st క్లాస్ తెచ్చుకుంటావా, డిస్టింక్షన్ తెచ్చుకుంటావా, అది నీ ఇష్టం. దట్స్ యువర్ చాయిస్. అండ్ పరలోకంలో గ్రేడ్స్ ఉంటాయి. అందరూ సమానంగా ఉండరు. రక్షణ ఉచితం అంటే ఎంట్రీ ఈజ్ ఫ్రీ. పరలోకంలోకి రక్షణ ద్వారా మనుషులు పరలోకంలోకి ప్రవేశిస్తారు, కానీ అక్కడ గ్రేడ్స్ ఉంటాయి. అర్థమైందండి. సో గ్రేడ్స్ ఉంటాయని బైబిల్ చెప్తోంది, నేను చెప్పట్లేదు. ఓకే, దానికి చూపించమంటే చూపిస్తాను. సో అందుకని ఎవరు ఏ గ్రేడ్లు ఉంటారు అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే దృశ్యమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారో వాళ్ళు నిత్యత్వంలో కోల్పోతారు. ఎవరైతే అదృశ్యమైన వాటి మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు నిత్యత్వంలో వాళ్ళు గెయిన్, లాభాన్ని పొందుతూ ఉంటారు. సో న్యాచురల్గా ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ, అంటే మానవ స్వభావం ఏంటిదంటే కనబడే వాటి మీద ఎక్కువ ఫోకస్ మనము చేస్తూ ఉంటాం, కానీ కనబడని వాటి మీద ఫోకస్ చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో కొన్ని అబైడెత్ అండ్ నాట్ అబైడెత్ అని ఉంది. కొన్ని నిలిచేటివి, కొన్ని నిలువనివి అని లేఖన భాగాల్లో ఉన్నాయి. కాబట్టి ఒకరోజు నేను అనుదిన భాగం చదువుతూ ఉంటే దేవుడు ఇవన్నీ ఇస్తూ ఉంటే వాటన్నిటిని క్రోడీకరించి మీకు చెప్తున్నాను, అంతేగాని ఇది ఎక్కడి నుంచో తీసింది కాదు. కాబట్టి మనం గమనిస్తే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ అబైడెత్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ డు నాట్ అబైడ్. ఏవి నిలవవు నిత్యత్వంలో, ఇక్కడ కాదు, నిత్యత్వంలో ఏది నిలవదు, ఏది నిలిచేది అని మనం కేటగరైజ్ చేసుకోకపోతే మన సమయాన్ని ఏం చేస్తూ ఉంటాము, అనిత్యమైన వాటి మీద ఫోకస్ చేసి మన జీవితాన్ని మనం వ్యర్థము చేసుకుంటాం. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఫస్ట్ యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి బైబిల్స్ తీయండి. వి రెస్పెక్ట్ గాడ్, వి హానర్ గాడ్ బై లుకింగ్ ఇన్ టు ద బైబిల్. బైబిల్ చూడడం ద్వారా మనం దేవుని గౌరవపరుస్తాం. చదవండి యోబు 19:25లో త్వరగా. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద డాష్ నిలుచును. కాబట్టి దేవుడు నిలిచేటువంటి వాడు. గాడ్ అబైడెత్ ఫర్ ఎవర్. కాబట్టి యోబు ఏమంటున్నాడంటే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. ఎవరుంటారు
ఇదంతా కూడా సృష్టి అంతా కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు అంటే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అఫ్కోర్స్ రక్షింపబడిన వారు ఉంటారు, కానీ ద వన్ హూ లివ్స్ ఫర్ ఎవర్ మోర్ ఈజ్ గాడ్, దేవుడు ఉంటాడు. సో దేవుణ్ణి మన ఈక్వేషన్లో నుంచి తీసేసి దేవునికి వెలపట జీవిస్తూ దేవునికి సంబంధించిన విషయాలలో మనం ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం ఏమవుతాం? నిత్యత్వంలో కోల్పోతాం. అర్థమవుతుంది? ఏమవుతారు? కోల్పోతారు. సో మన ఈక్వేషన్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. చూసారా, లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, లూక్స్ గాస్పుల్ 12th చాప్టర్ 16th వర్స్ నుంచి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటానికి నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అర్జు. ఎవరు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు? దేవుడా ఈ వ్యక్తి మాట్లాడు? దేవుడు చాలా తక్కువ మాట్లాడు, కానీ దేవుడు చాలా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే వెర్రివాడా అని అన్నాడు. ఎందుకు వెర్రివాడా అన్నాడు? ఈయన భూమి పండడం వెర్రితనమా, లేకపోతే ఈయన కొట్లు కట్టించుకోవడం వెర్రితనమా, దాన్ని సమకూర్చుకోవడం వెర్రితనమా, తన ప్రాణంతో చెప్పుకోవడం వెర్రితనమా? ప్రాణంతో చెప్పుకోవడం వెర్రితనం. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారు? గుంపులో ఆన్సర్ చెప్పకండి ఎవరైనా. రైట్, ఎస్, అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాడు కానీ దేవునికి ఇవ్వలేదు. ఇంకా ఆన్సర్స్ ఆర్ ఆల్సో ఎంటర్టైన్డ్. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఇవన్నీ కూడా అనిత్యమైన వాటి మీద ఉన్నాయి. వెరీ గుడ్. సో అన్ని ఆన్సర్స్ కరెక్టే. అయితే దేవుని వాక్యంలో ఈ వ్యక్తి మొత్తం మాట్లాడిన దాంట్లో దేవుడు లేడు. దెర్ ఇస్ నో సబ్జెక్ట్ కాల్డ్ గాడ్ అనే సబ్జెక్ట్ లేదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడా అన్నాడు. ఈ రాత్రి దట్స్ ఓకే, నీ ప్రాణం అడుగుతున్నా, దట్స్ ఫైన్, కానీ వెర్రివాడా అన్నాడు. ద ఫూల్ అని అన్నాడు. ఎందుకు ఫూల్ అంటే ఇతడు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అని అర్థం అనమాట. అంటే బుద్ధి ఎందుకు లేదు? బుద్ధి అంటే ఏంటిది? రైట్కి రాంగ్కి తేడా తెలవకపోవడమే బుద్ధి లేనితాడు. ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని గుర్తు పట్టని వాడే బుద్ధిహీనుడు. వాడిని వెర్రివాడు అంటున్నాడు దేవుడు. అంటే హీస్ ఫోకసింగ్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్. అంటే ఆ ధాన్యము, ఆస్తి, పంట ఎలా పండింది, ఎలా సమకూర్చుకోవాలి, ఎలా తినాలి, త్రాగాలి, సుఖించాలి, సంతోషించాలని. సో దేవుడు అన్నాడు, నేను నీ ఈక్వేషన్లో లేను కాబట్టి, నీ ఈక్వేషన్లో ఎవరు లేరు? దేవుడు లేడు కాబట్టి ఈ ఈక్వేషన్ వ్యర్థం, ఇది జీరో. అందుకని దేవుడు అన్నాడు వెర్రివాడ అని అన్నాడు. సో చాలాసార్లు మనుషులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి పక్కకు పెట్టేసి చాలా ప్రయత్నాలు, చాలా విషయాలు చేస్తూ ఉంటారన్నమాట. అట్లని దైనందినిక జీవితంలో మనము చేయాల్సినటువంటి ప్రాక్టీసెస్ చేయొద్దా అని కాదు, అది కాదు, దట్స్ నాట్ ద పాయింట్. కానీ దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఏం చేస్తూ ఉంటారు? మిగతా వాటన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే విల్ బి ఫూల్డ్. దేవుడు అన్నాడు ఫూల్ అన్నాడు. సో యవనస్తులుగా యువర్ ప్రైమరీ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్. ఉదయాన్న లేవడము దేవునితో ఆరంభించాలి, ఉదయం రాత్రికాలం ముగించడము దేవునితో ముగించాలి. దినమంతా కూడా మనం చేసే ప్రొఫెషన్లో మనం ఏ పని చేసినప్పటికీ మనము దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి అందులో కదా. ఏ ప్రొఫెషన్ చేసినప్పటికీ ఏం చేయాలి? దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. నీ ప్రొఫెషన్ ఏదైనప్పటికీ సరే, ప్రభువా నీ మహిమ కొరకు నేను చేస్తాను, లేకపోతే ఇందులో నీ చిత్తం ఏంటిది, ఎలాగూ నేను వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా దేవునితో కాంటాక్ట్ లేకుండా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళని నాస్తికులు అంటారు. ఏమంటారు? నాస్తికులు, ఏథిస్ట్ అంటారు. కాబట్టి ఏథిస్ట్నే దేవుడు ఫూల్ అన్నాడు. కీర్తనలో ఒక 2 కీర్తనలు వాళ్ళ కొరకు కేటాయించబడ్డాయి. ఏమేమి చెప్తారా? సామ్ 14 కీర్తనలు 14వ అధ్యాయము 7వ వచనము, 1st వచనం. మరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. చూసారా?
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. ఇది చాలా ప్రెవలెంట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి యవనస్తులు, అర్థమవుతుందండి. చాలామంది చాలా ఫిలాసఫీస్ చెప్పి ఎటు చేసి సాతానుడు ఈ లాస్ట్ డేస్లో ఎట్లా వర్క్ చేస్తున్నాడంటే దేవుడు లేడు అనే ఒక ఏమంటారు ఫిలాసఫీని తీసుకొస్తున్నాడు. ఇదైతే పాశ్చాత్య దేశాల్లో చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరం. ఇంకా కొంతమంది ఫ్రీ థింకర్స్ అని తయారయ్యారు. ఫ్రీ థింకర్స్ అంటే నీకు ఏది ఇష్టం వస్తే అది నమ్ము అనే భావన, ఆ భావజాలంలోనికి తీసుకెళ్తున్నారు. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ ఇంటర్నల్ స్టేట్ దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు. దీనికి ఒక రీజన్ ఉంది. దేవుని వాక్యం ఈ విధంగా ఎందుకు చెప్తుందంటే వాళ్ళు ఎందుకు చెడిపోయిన కార్యాలు చేస్తారు, అసహ్య కార్యాలు చేస్తారు అని దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, మారల్ లా దేవుడిచ్చింది 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా సినాయి కొండ మీద. ఆ 10 ఆజ్ఞలు చాలా డిఫికల్ట్ అవుతుంది వీళ్ళకి అది పాటించడం. ఎందుకు దొంగతనం చేయకూడదు, ఎందుకు అబద్ధం ఆడకూడదు, ఎందుకు నరహత్య చేయకూడదు, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తామనకు. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడిచ్చిన ఈ మారల్ లాని తీసేయాలంటే సాధ్యము కాదు. దేవుడు ఉంటే మారల్ లా అనేది ఉంటుంది. ప్రధానమంత్రి ఉంటే కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. ప్రధానమంత్రిని తీసేయకండి చెప్తున్నాను. ఆయన లేకపోతే ఏమవుతుంది? కేవస్, కన్ఫ్యూజన్ కదా, మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా. ఇరాక్లో సద్దాం హుసేన్ అనేటువంటి ఒక వ్యక్తిని అమెరికా వాళ్ళు పట్టుకున్న తర్వాత ఆయన స్తూపాన్ని కిందికి లాగి పడేసిన తర్వాత ఆయనను పట్టుకున్నాక ఇంకా దేశానికి రాజునే పట్టుకున్న తర్వాత ఇంకా దేశంలో ఏం వాల్యూ ఉంటుంది? సో బ్యాంకులలోకి వెళ్ళేసి ఏమంటారు, ఈ కరెన్సీ నోట్లన్నీ రోడ్డు మీద బారబోసారు. అంటే దాని అర్థం ఏంటి? రాజే లేనప్పుడు, ఫైనాన్స్ డిపార్ట్మెంటే లేనప్పుడు కరెన్సీకి ఏం వాల్యూ ఉంటుంది? ప్రజలు ఎంత నోట్ల మీద నడుచుకుంటూ పోయారు. ఇక వాళ్ళకి దొరికింది ఇవి ఇట్లాంటివి ఏదో దొరికితే అన్నీ తీసుకొని పోయారు. ఇంకా నోట్లకి ఏం లేదు, వాల్యూ లేదనమాట. ఎందుకంటే రాజు లేనప్పుడు ఏముంటుంది? కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, నాస్తికులు ఏం చేస్తారంటే, దేవుడు చెప్పిన ఈ నైతిక విలువలు, మారల్లా 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, వీటిని తీసేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఫస్ట్ దేవుడినే తీసేస్తే, ఇఫ్ యూ రిమూవ్ ద మారల్ లా గివర్, దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ మారల్ లా. నేను చెప్పింది రైట్ అని నేను అంటాను, నువ్వు చెప్పింది రైట్ అని నువ్వు అంటావు. దట్స్ వాట్ సాటన్ డస్. అందుకనే దేవుడు లేడు అని ఎందుకు చెప్తారు వీళ్ళు? ఎందుకంటే వాళ్ళు చెడిపోయిన కార్యాలు, అసహ్య కార్యాలు చేయాలంటే ఈ 10 ఆజ్ఞలు అడ్డం వస్తూ ఉంటాయి. అవేమనిస్తూ ఉంటాయి? అడ్డం వస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ దేవుణ్ణే పిక్చర్లో నుంచి తీసేస్తాయి, ఇంకా ఈ 10 ఆజ్ఞలకి అర్థము ఉండదు. ఈ ఫిలాసఫీ చాలా భయంకరంగా వ్యాపిస్తుంది ఈ దినాల్లో. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుకోవాలా, దేవునితో మాట్లాడాలా, ప్రార్థన చేయాలా, ఆరాధన చేయాలి. దేవుని మందిరానికి క్రమంగా రాకపోతే చాలామంది ఈ నాస్తికత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. మా రిలేటివ్స్లో ఒకరు చర్చికి వచ్చి ఒక 30 ఇయర్స్ దాకా చర్చికి వచ్చి ఇప్పుడు నాస్తికులు అయిపోయారు. అంటున్నారా? ఇప్పుడు ఏమైపోయారు? నాస్తికులు అయిపోయారు. 14 అవర్స్ నాన్ స్టాప్గా వాదించాను. ఎందుకు చెప్తున్నాను ఇవ్వనంటే ఈ ఫిలాసఫీ బాగా ప్రివేల్ అవుతుంది. అందుకనే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి, దేవుని చిత్తం చేయాలి. దేవుడు ఎందుకంటే దీని తర్వాత కూడా ఉండేది ఎవరట? దేవుడే ఉంటాడు. తర్వాత ఆయన భూమి మీద నిలుచును అని అంటాడు. నిలువని వాటి మీద నువ్వు ఫోకస్ చేస్తే నీ టైం అంతా ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. సో చాలామంది అట్లా చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎడ్యుకేషనే దేవుడు, నిజమైతే. కొంతమందికి బైబిల్లో ఉంది వారి కడుపే వారి దేవుడు అని ఉంది బైబిల్లో, అర్థమైందా? సో కొంతమంది కడుపు కొరకు, కొంతమంది చదువు కొరకు, కొంతమంది ఇతర విషయాల కొరకు. దే విల్ బి ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ దోస్ థింగ్స్. బట్ ఇన్ ద ఎటర్నిటీ యూ విల్ బి అట్ ఎ సివియర్ లాస్. ఇంకా నువ్వు అంతకంటే నష్టం ఎవరు పొందు. అందుకని దేవుడు ఈ వ్యక్తితో ఏమంటున్నాడు? వెర్రివాడ దౌ ఫూల్ అంటున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కేంద్ర బిందువుగా ఉండాలి. గాడ్ షుడ్ బి ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్. అవర్ లైఫ్ షుడ్ సర్క్యులేట్ అరౌండ్ గాడ్. అవర్ లైఫ్ షుడ్ సర్క్యులేట్ అరౌండ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దావీదు ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడంటే, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దైవజనులను గౌరవించాడు, అండ్ దేవుని ప్రజలను ప్రేమించాడు. 4 things చెప్పాను. హీ లవ్డ్ గాడ్, హీ లవ్డ్ గాడ్స్ హౌస్, he respected God's anointed people, and fourthly he loved God's people. దేవుని ప్రజలను ఏం చేశాడు? ప్రేమించాడు. చూసారా? కీర్తన 18:1 ఏమనుంది? త్వరగా చదవండి. కీర్తన 18:1, Psalm 18:1.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వాట్ ఎ డేరింగ్ స్టేట్మెంట్. క్యాన్ యూ సే దట్? నీవు నేను చెప్పగలమా? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత పేతురుని క్వశ్చన్ అడిగాడు. పేతురు, నువ్వు నన్ను, సీమోను, యోహాన్ కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావు అంటే నీకే తెలుసు ప్రభు అని. ఆయనకు తెలియదా? ఆయనకు కూడా తెలుసు. ఆయనకు తెలుసు ఆయన ప్రేమిస్తలేడని. అర్థమైందా? యేసు ప్రభు ఒక కండిషన్ చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటాడు. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్? యూ షుడ్ లవ్ హిస్ కమాండ్మెంట్స్. యూ షుడ్ ఫాలో హిస్ కమాండ్. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అందులో అర్థము లేదు. అందుకని పేతురుని అడిగాడు, నేను నీకేం చెప్పాను? నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాడు. అంటే నువ్వు కొంచెం సెట్ అయినాక నీ బ్రదర్స్ని నువ్వేం చేయంటే దేవునిలో స్థిరపరచు అని చెప్తే ఈయన ఏం చేశాడు? చేపలు పట్టడానికి పోయాడు. అందుకని దేవుడు అడిగాడు, నేను చెప్పింది ఆజ్ఞ ఒకటి, నువ్వు చేసేది ఇంకోటి. డూ యూ రియల్లీ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు? 3 సార్లు అన్నాడు యేసు ప్రభు. సో డూ యూ రియల్లీ లవ్ గాడ్? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఎంత గ్రేట్ స్టేట్మెంట్ అది. అందుకనే దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. వాట్ ఏ ట్రెమెండస్ స్టేట్మెంట్. కొంతమందికి మాత్రం సర్టిఫికేట్స్ ఇచ్చాడు. మనుషులు సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరికి? దావీదుకి. యోబుకు కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, భూమి మీద అతని వంటి యథార్థపరుడు ఇంకొకడు లేడు అని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. దావీదుకు ఒక సర్టిఫికేట్, యోబుకు ఒక సర్టిఫికేట్. దేవుడు కొంతమందికి సర్టిఫికేట్స్ ఇస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని సర్టిఫై చేస్తాడా? సో వీ నీడ్ టు చెక్. అందుకని యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించడు. కీర్తన 122:1 చూడండి. సామ్ 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, ఎక్కడికి వెళ్దామంటే, అబ్బా దేవుని మందిరానికా అని అనలేదు దావీదు. అబ్బా మళ్ళీ సండే వచ్చేసిందా, అబ్బా మళ్ళీ మమ్మల్ని దినమంతా అనలేదు దావీదు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిని. ఎంత సంతోషమో దేవుని మందిరం. నిజంగా సండే వస్తుందంటే నాకైతే సంతోషం అవుతుంది. మరి మీకు అవుతుందో లేదో చెప్పండి. సండే వస్తుందంటే నాకు తొందరగా పంపించే చర్చెస్ అంటే నాకు బాగా బాధ అనిపిస్తుంది. అక్కడ వేరే దేశంలో 1 గంట కట్టే కొట్టే అంతే అయిపోయింది అనమాట. 1 అవర్లో అన్ని పార్కింగ్ అంతా క్లియర్ అయిపోతుంది. చర్చ్ బయట ఎవరు ఉంటారు ఇంకా గంట తర్వాత. ఆ గంటలోనే పాటలు, ఆ గంటలోనే వాక్యము, ఆ గంటలోనే ఆరాధన, ఆ గంటలోనే ఆఫరింగ్, అన్నీ అయిపోయాయి, అందరూ వెళ్ళిపోయారు. బట్ నాకు మాత్రం చాలా దుఃఖంగా ఉండేది, చాలా దుఃఖం అన్నమాట. ఎందుకంటే ఒక దినము గడుపుట నిజంగా అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్క క్షణము సంవత్సరంలాగా గడుస్తుంది దేవుని మందిరంలో కూర్చుంటే. సో రియల్లీ హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. సౌలుని ఎందుకు చంపలేదు దావీదు? ఎస్, అంటే దైవజనుల్ని కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. ఎవరైనా శత్రువు చచ్చిపోతే పార్టీ చేసుకుంటారు, కానీ ఏడ్చాడు దావీదు. ఏడ్చి ధనుర్గీతం ఒకటి రాశాడు. అది 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. సో హీ లవ్డ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించాడు. 2వది దేవుని మందిరాన్ని ప్రేమించాడు. 3వది దైవజనుల్ని ప్రేమించాడు. 4వదిగా కీర్తన 106వ అధ్యాయంలో సామ్ 106, కీర్తనలు 106వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చు. నీవు ఏర్పరచుకున్న వారు, నీ జనులు, నీ స్వాస్థ్యమైన వారు, నీ ప్రజలు అంటున్నాడు. హీఈస్ టాకింగ్ మోర్ అబౌట్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. చూసారా హౌ హీ లవ్డ్ గాడ్ ఈజ్ బీయింగ్ రిఫ్లెక్టెడ్. ఎట్లా దేవుణ్ణి ప్రేమించాడంటే దేవుని ప్రజలంటే కూడా ఆయనకి ఇష్టం. కొంతమందికి దయ్యం ప్రజలంటే ఇష్టం, దేవుని ప్రజలంటే ఇష్టం ఉంటుందా ఏమో. వీ నీడ్ టు చెక్ అవర్ సెల్స్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి కదా. ఇస్సాకుకి భార్యను తీసుకొని రావడానికి ఎవరిని పంపించాడు అబ్రహాం?
ఎలియాజర్ని పంపించి కదా. ఎలియాజరు ఏమన్నాడంటే, ఒకవేళ ఆమె రావడానికి ఇష్టపడకపోతే మీ కొడుకును అక్కడ తీసుకుపోవాలనా అని అన్నాడు. విన్నారా? అదే మీ ఇస్సాకుని, కొంతమంది కొత్తగా వింటున్నట్టుంది, అర్థమవుతుందా? మీ కొడుకును అక్కడికి తీసుకెళ్ళొచ్చా అని అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఆమె ఒకవేళ రాకపోతే ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందావు, కానీ నా కొడుకును మాత్రం అక్కడికి తీసుకెళ్ళదు. మరి వాళ్ళు బంధువులే కదా, సొంత వాళ్ళే కదా. బట్ ఆయన సపరేట్ చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆదికాండం 12లో, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి. అదే ప్యాట్రియాటిజం కూడా ఒక ఐడల్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళ నుంచి నువ్వు సపరేట్ అయితే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని 7 అంతల ఆశీర్వాదం దేవుడు అబ్రహాంకి చెప్పాడు. సో దేవుని ప్రజల ఎడల ఆయనకి ఇష్టం ఉంది. అఫ్కోర్స్ మన బ్లడ్ రిలేటివ్స్ చాలామంది ఉంటారు, కానీ రక్షణ లేని వాళ్ళతో స్పెండ్ చేయలేను. వాళ్ళు నా సొంత బంధువులే, సొంత వారే, కానీ ఒక గంట సేపు తర్వాత మరి ఏమో, మరి నాకైతే ఏం మాట్లాడాలి, ఇంకేం మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే అదేదో ఉంటుంది కదా మ్యాథ్స్లో, యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ అని ఉంటుందా? మ్యాథ్స్ ఉంటుంది కదా. వాళ్ళకి మనకి కామన్ ఏదన్నా ఉండాలి కదా, మధ్యలో ఉండాలనా? అదే కదా, నేను మర్చిపోయినా, నాకు మ్యాథ్స్ అంటే అసలే ఇష్టం లేదు, కానీ ఇది మాత్రం గుర్తు. సో వాళ్ళకి మనకి మధ్యలో ఏదైనా కామన్ ఉండాలి. కామన్ ఉంటేనే. అందుకని ఆమోసు 3:3లో అంటాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి ఎట్లా నడుస్తారు? ఇద్దరు కలిసి నడవాలంటే వాళ్ళకి ఏదో కామన్ ఉండాలి. ఒకడు నార్త్ ఇండియా వాడు, ఒకడు సౌత్ ఇండియా వాడు, అదేదో కూలి పని చేసుకోవడానికి వచ్చారు, కానీ ఇద్దరికి ఒక అలవాటు ఉంది, ఫ్రెండ్స్ అయిపోతారు. అట్లెట్లా ఫ్రెండ్స్ అవుతారు? భాష రాదు, భాష రాకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఏం భాష? ఆ భాష. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒక కామన్ థింగ్ ఉంది. మనకి అన్బిలీవర్స్కి మన కామన్ థింగ్ ఉంటేనే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. మనకి బిలీవర్స్కి, విశ్వాసులకి కామన్ థింగ్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు దేవుని ప్రజలతో కూర్చున్నా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు సొంత రక్త సంబంధులైనా, వాళ్ళ సొంత బంధువులైనా, అట్లనే వాళ్ళని ద్వేషించమని కాదు, కానీ వి డోంట్ ఫైండ్ ఎనీ కామనాలిటీ. వాళ్ళకి మధ్యలో మనకి మధ్యలో ఏముండదు, కామనాలిటీ ఉండదు. అందుకనే రూత్ ఏమన్నా తెలుసా? అది నీ జనమే నా జనము. మరి నా జనం ఏమయ్యారు? నా జనం లేరిక. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ మృతి పొందితే అక్కడనే, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడనే పాతి పెడతాను. ఎందుకో అంత యూనియన్ వచ్చింది అంటే ఆమె ఆ దేవుణ్ణి చూసింది, ఆ దేవునిలో కామనాలిటీ కనుగొంది, దేవుణ్ణి ఫైండ్ అవుట్ చేసింది. కాబట్టి దేవుని ప్రజలతో ఆమెకి ఏమైపోయింది? బంధం ఏర్పరచబడింది. అదే ఓర్ప వెళ్ళిపోయింది. ఆమె ఏమన్నదంటే, నీ జనము నా జనము కాదు, నా భర్త బ్రతుకున్నంత వరకే నీ జనం నా జనం, ఇప్పుడు నా భర్త పోయాడు కాబట్టి నీ జనము వేరే నా జనము వేరే అని ఆమె మోయాబ్కి వెళ్ళిపోయింది, ఆమె బెత్లెహేమ్కి వెళ్ళిపోయింది. డూ యూ రియల్లీ లవ్ గాడ్స్ పీపుల్? సో డేవిడ్ లవ్డ్ 4 things. డేవిడ్ లవ్డ్ గాడ్, David loved God's house, David loved God's anointed people, and David loved God's people. దేవుని ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాను. నేను రక్షణ పొందిన దినాల్లో, కొత్తగా రక్షణ పొందిన దినాల్లో కూడా ఏం పని లేకపోతే నేను మందిరంకి వెళ్ళిపోయేవాడిని. ఏం పని లేకపోతే మందిరానికి వెళ్ళిపోయాడు. మా దైవజనుడు వాళ్ళు ఆంటీ వాళ్ళు ఏమే కాలేజ్ లేదా అంటే, ఏం లేదంటే ఉట్టిగా మందిరంలో వచ్చి కూర్చుంటాను. ఐ జస్ట్ సిట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఉట్టిగా వచ్చి కూర్చుంటాను, వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. ఎవరైనా దేవుని బిడ్డలు మందిరానికి వస్తే వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, దేవుని గురించే మాట్లాడతాను. ఎవరు నేర్పించారు అంటే, ఎవరు నేర్పించలా. పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనల్ని రక్షించను అని తీతు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు. ఒక న్యూ నేచర్ వచ్చేసింది. ఖాళీగా ఉన్న సమయంలో మందిరానికి వచ్చేసి మందిరంలో దేవునితో సహవాసం చేయడం, దేవుని ప్రజలతో. కాలేజ్ నిండా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టం అనిపించట్లేదు. ఎవరు చెప్పలేదు, ఏ స్కూల్లో చెప్పరు, కానీ లోపల ఇన్వర్డ్గా నేచర్ మారుతుంది. నూతన స్వభావము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రక్షణ పొందావా లేదా అనే దానికి ఇవన్నీ సిమ్టమ్స్ అంటే ఏంటి? లక్షణాలు, వ్యాధి లక్షణాలు అంటారు కదా, సిమ్టమ్స్ ఆఫ్ డిజీజ్. సో ఆల్సో సిమ్టమ్స్ దట్ యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు రక్షణ పొందావనే దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఎవరు చెప్పకముందే ఉదయాన్నే లేచి నాకు 4 గంటలకు అప్పుడు బిల్డింగ్ ఎక్కి
ఆ రేడియో పెట్టుకొని దేవుని వాక్యం వినేవాడిని. బ్యాక్ టు ద బైబిల్ అని వచ్చేది, వుడ్రోక్రాల్ గారు. అరే అంత పొద్దున చలిలో ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, పడుకోవచ్చు కదా అంటే దేవుని వాక్యం వినాలని ఆశ. రక్షణ పొందిన దినాల్లో తొలిగా దేవుని మీద ఎక్కువ మక్కువ పెరుగుతుంది. ఎవరు ఫోర్స్ చేయట్లా, ఫోర్స్ చేస్తే ఎవరు రారు. బట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్సైడ్. లోపల రక్షణ కార్యం జరిగితే ఆటోమేటిక్గా బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, ఆటోమేటిక్గా దేవునితో సహవాసం చేయాలనిపిస్తుంది. అదొక రకమైనటువంటి ప్రేమ అది. అందుకనే నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెడితే అని ఎఫెసీ సంఘంలో అంటున్నాడు. డీపర్ థింగ్స్ చెప్పట్లేదు యవనస్తులకి, ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఇవి. కానీ నీవు నీ మొదటి ప్రేమను, మొదట్లో దేవునితో సహవాసం చేయడానికి ఇష్టం అనిపిస్తుంది. ఎవ్వరూ చెప్పరు, ఏ స్కూల్లో కూడా చెప్పరు. దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ బార్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించావు అనే దానికి అదొక లక్షణం. వింటున్నారా? సో ఈ లక్షణాలు లేకపోతే నాకు డౌట్ వస్తుంది. ఎవరైనా నేను రక్షణ పొందినానని చెప్పి వాక్యం చదవాలంటే బోర్ వస్తుంది, దేవుని ప్రజలతో అంటే అబ్బా మళ్ళీ చర్చ్కేనా అని అంటున్నంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. దాల్ మే కుచ్ కాలా హై అంటారు. అర్థమైతే ఏదో ప్రాబ్లం ఉంది బాబు, అర్థమైతే. కానీ దావీదు అట్లాగా చేయలేదు. ఎందుకంటే దేవుడు ఉంటాడు. గాడ్ విల్ అబైడ్ ఫర్ ఎవర్. ఆయన నిన్ను సృష్టించాడు, ఆయనతో నీ జీవితం పెనవేసుకుపోయింది, ఆయనతోనే నీ జీవితము, ఈ నిత్యత్వం కూడా నువ్వు ఆయనతోనే ఉండాలి. నాకేం ఆశ్చర్యం అనిపిస్తుందంటే మందిరంలో ఒక 4-5 గంటలు కూర్చోలేని వాళ్ళు నిత్యత్వంలో 24 hours ఎట్లా పరలోకంలో కూర్చుంటారా? విచారకరంగా పెడుతున్నారు కొంతమంది ఫేస్. కూర్చుంటారా? వెళ్ళిపోతా, ఓ దూత తొందరగా గేట్ దివు, మా ఫ్రెండ్స్ అందరు నరకంలో ఉండరు, నేను వాళ్ళతో నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ 24 hours రాత్రి మొహళ్ళు మానక స్తోత్రం చేస్తుంటారు. ఆయన దాసులు, ఆయన ముఖ దర్శనం చేయొచ్చు, ఆయనను సేవింతురు అని ప్రకటన 22లో ఉంది. ఎట్లా ముఖ దర్శనం చేస్తావు దేవుని మందిరంలోనే ఇష్టం లేకపోతే యుగ యుగాలు పరలోకంలో ఎట్లా ఉంటావు? యూ కెనాట్ స్టే దేర్, యూ విల్ బి ఆడ్ మ్యాన్ అవుట్. అర్థమవుతుందా? అందరూ ఒకలాగుంటే నీవు ఒకలాగా ఉండిపోతావు, వెళ్ళిపో అని చెప్తా ఉంటావు. ఏమో మరి నాకే తెలియదు. ఇట్స్ రియల్లీ పెథటిక్. ఎనీవే, గాడ్ అబైడ్స్ ఫర్ ఎవర్. ఎప్పటికెవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. సో దేవునితో నీవు సహవాసం చేస్తున్నావా? దేవుడు నీ జీవితంలో ప్రథమమైన వ్యక్తి? దేవుడితో నీ జీవితం ముడిపడి ఉందా? నేను మొన్న యోబు గ్రంథము నా క్వైట్ టైం చేసుకునేటప్పుడు దేవుడు అనే పదం యోబు గ్రంథంలో ఎన్నిసార్లు వచ్చిందో నేను ఫిజికల్గా నోట్ చేశాను. అంటే లెక్క పెట్టాను, మొత్తం యోబు అంతా స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ఎంత రాత్రి అవుతుందిగా? 2 అయింది, 3 అయింది. యోబులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏమో? యోబులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 42 అధ్యాయాలు. చూచి చెప్పిన వారు ధన్యులు. రైట్. చూడక నమ్మిన వారు ధన్యులు. రైట్. సో 42 chaptersలో దేవుడు అనే పదం ప్రతిబింబిస్తుంది. యోబుకు ఉన్నటువంటి స్నేహితులు దే ఆర్ గాడ్లీ ఫ్రెండ్స్. వాళ్ళ లోపల ఎంత భక్తి ఉందంటే ఎన్ని ఫిలాసఫీలు చెప్పారు. కొన్ని సిరీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి యోబు స్నేహితులకు మధ్యలో. కొన్ని సిరీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మొదటి విడత, 2వ విడత, 3వ విడత, ఎలక్షన్స్ ఉంటాయి కదా, అట్లా విడతల మారిగా వాళ్ళు దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారు. రిబటల్స్ వేశాడు. వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ యోబు కౌంటర్ వేస్తూ వచ్చాడు. సో డిబేట్లో ఎట్లయితే రిబటల్స్ ఉంటాయో అట్లాగ వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ మాటల్లో అన్నిట్లో కూడా ఎవరున్నారు? దేవుడున్నాడు. దట్స్ ద రీజన్ యోబు గ్రంథం 42 అధ్యాయాలు దేవుడు రాపించి పెట్టాడు. దేవుడు 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 అని మాట్లాడుతున్నారు. మన ఫ్రెండ్స్ మాట్లాడతారా దేవుడి గురించి మాట్లాడతా, అబ్బా ఊరికే దేవుడి గురించి మాట్లాడతావు ఆగు అని వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైందా? దెన్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్. వాళ్ళు అటువంటి ఫ్రెండ్స్ నీకు అవసరం లేదు. యోబుకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి యోబు గ్రంథంలో? ఎట్లా అంటే అర్థమైపో ఎంతమంది? 4 ఉన్నారు. పేర్లు చెప్తారా? ఎలీఫజు, జోఫర్, బిల్దదు. కొంతమంది గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపిస్తుంది. ఎలీహు, ఎలీఫజు, బిల్దదు, జోఫర్. అర్థమైందా? నయమాతీయుడైన జోఫరు, షూహీయుడు బిల్దదు, తెమానీయుడైన ఎలీఫజు. ఇట్లా ఉంది. ఇక ముందు ఏం గుర్తుంటాయి? ఫస్ట్ రైట్. సో ఈ నయమాతీయుడు ఎవరు, ఈ షూహీయుడు ఎవరు? కాబట్టి దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. బట్ జోబ్ హ్యాడ్ ఫ్రెండ్స్ హూ టాక్డ్ అబౌట్ గాడ్. వాళ్ళు దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఎంత వండర్ఫుల్ ఫ్రెండ్స్ వాళ్ళు. 7 days దాకా మాట్లాడలేదట. యోబు యొక్క శ్రమను చూసి 7 దినాలు మాట్లాడకుండా 7 దినాల తర్వాత వండర్ఫుల్ ఎపిక్ అది. అందుకనే పోయట్రీలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పోయట్రీ ఇది. ఏది? యోబు కీర్తనలు
సామెతలు, పరమగీతములు, ప్రసంగి ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? పోయిటరీ కిందకి వస్తాయి. చదవాలి, పోయిటిక్ లాంగ్వేజ్లో అవి రాయబడ్డాయి. కాబట్టి దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఒక పదము సర్ఫేస్ అవుతూ వచ్చింది, నేను చదువుతూ ఉంటే సర్వశక్తుడు అనే పదం కూడా ఎక్కువగా యోబు గ్రంథంలో సర్ఫేస్ అయింది. అవన్నీ నేను లెక్కబెట్టినాను, కానీ మీకు ఇప్పుడు చెప్పేస్తే మీరు కౌంట్ చేయరు కాబట్టి చెప్తలేను. అదేవిధంగా నా బైబిల్లో మీరు కూడా రాసుకోండి. సో ఎందుకు అని అంటే, ఎందుకు అంతగా దేవుని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేము. ఆయన లేకపోతే మనం లేము కదా. అందుకనే కీర్తన 139లో దావీదు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాయి. ఎంత వండర్ఫుల్గా నా తల్లి గర్భంలో నీవు నిర్మించావు, సృష్టించాడు, నిర్మించాడు. అందుకనే గాడ్ షుడ్ నాట్ బీ ఎ ఏలియన్ సబ్జెక్ట్ ఫర్ అస్. దేవుడు ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా మన లైఫ్లో ఉండకూడదు. ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళతో మీరు స్నేహం చేస్తే మీరు కూడా నిరీక్షణ లేనివారుగా అయిపోతారు. అర్థమవుతుందండి? మదనపల్లి దగ్గర ఒక ఆయన ఉంటాడు, జిడ్డు కృష్ణమూర్తి అని. ఆయన ఫేస్ కూడా అట్లనే ఉంటుంది. ఎందుకనంటే ఈ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు లేని ముఖంలో నిరీక్షణ ఉండదు. ఏముండదు? నిరీక్షణ ఉండదు. అన్న ఇవాళ ఆరాధన మెసేజ్లో చెప్తూ వచ్చాడు, మనం ఎట్లున్నా మన ముఖాల్లో ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. ఏముంటుంది? నిరీక్షణ. ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు నిరీక్షణ కదా. పిల్లలకు కూడా నిరీక్షణ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి నాస్తికులు ఎక్కడికి కూడా వెళ్ళలేరు. దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్. అందుకని వాళ్ళ ఫేసెస్లో నెత్తరు ఉండదు, బ్లడ్ అనేది ఉండదు, అంటే లైఫ్ అనేది ఉండదు. సో దేవుడు ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని దేవుని వాక్యం చెప్తుంది. త్వరగా చూస్తాం. ఐజయా 40th చాప్టర్ 8th వర్స్ చూడండి అమ్మా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. వావ్, మన దేవుని వాక్యము నిత్యము నిలుచున్నాడు. కాబట్టి యవనస్తులుగా ఫస్ట్ దేవుని మీద టైం ఇన్వెస్ట్ చేయండి. రెండవది దేవుని వాక్యం మీద టైం ఇన్వెస్ట్ చేయండి. ఎంతసేపు చదువుకున్నా దెర్ ఇస్ నో లాస్. ఎందుకంటే నువ్వు చదివేది నిలిచేది. దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండును, పువ్వు వాడును, మన దేవుని వాక్యం అన్నాడా? మన అనుకున్నప్పుడే నీకు పొసెసివ్నెస్ వస్తుంది. ఎవరో వాక్యం చెప్తున్నారు మనకెందుకని. నా వాక్యం ఇది, దేవుడు నా కొరకు ఏర్పరిచాడు, దేవుడు నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, కాబట్టి నేను దీన్ని చదివి తీరాలి. వింటున్నారా? యవనస్తులుగా మీకు చెప్తున్నాను, వినండి. దేవుని వాక్యంని ఎవరైతే ఎక్కువ ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా పఠిస్తారో, మీరు వరల్డ్లో ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. అర్థమైందా? ప్రపంచంలో ఎక్కడైనా మీరు సర్వైవ్ అవుతారు. ఎందుకు? ప్రపంచం అంతా కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రపంచం అంతా ఎవరున్నారు? దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని వాక్యమును నువ్వు చదివితే దాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. అంతేకాకుండా నువ్వు ఎక్కడ పోయినా నువ్వు బ్రతకగలుగుతావు. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ప్రపంచం అంతా ఉన్నారా? భూ దిగంతముల వరకు దేవుని ప్రజలు ఉన్నారు. నేను ఒక షాపింగ్ మాల్లో రాత్రి 10 గంటల తర్వాత అక్కడ అమెరికాలో, అంటే అందరు ఉన్నప్పుడు నేను షాపింగ్కి వెళ్ళేవాడిని కాదు. రాత్రి అందరు వెళ్ళిపోయాక ఇంకా ఖాళీ ఉంటుంది, 24 hours మాల్స్ ఉంటాయి. కాబట్టి రాత్రి నేను షాపింగ్ చేసుకుంటూ నా కార్ట్ నెట్టుకుంటూ వెళ్తుంటే అటు నుంచి ఒక ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళు తెల్లవాళ్ళు. ఆయన వచ్చేసి ఏదో అడిగాడు నన్ను, మీరు ఇక్కడ ఏమైనా డాక్టర్ జాబ్ చేస్తున్నానంటే, కాదండి నేను టీచర్నండి అన్నాను. ఓకే రైట్ అని. ఏం చేస్తుంటారు అని అంటే, నేను టీచింగ్ చేస్తూ ఉంటాను. సో అట్లా అయిన తర్వాత, ఆర్ యూ క్రిస్టియన్ అన్నాను. ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. తర్వాత ఆయన అప్పుడు తాను పరిచయం చేసుకున్నాను. నేను గిడ్యోన్స్ ఇంటర్నేషనల్లో వర్క్ చేస్తాను అని. అంతే, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా ఆ అంకుల్ నేను కలిసి ఎన్నో 100 బైబిల్స్ పంచుతూ వెళ్ళాను అమెరికాలో. ఎవరు వాళ్ళు మనకు తెలియదు, బట్ దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి వాళ్ళు మనకేమవుతారు? పరిచయం అవుతారు. అర్థమవుతుంది? సో దేవుని వాక్యమును నువ్వు ఎక్కువగా ధ్యానించాలి. యు స్పెండ్ యువర్ టైం. ఎన్ని గంటలు నువ్వు దేవుని వాక్యాన్ని చదివినా అది నిత్యత్వంలో ఉంటుంది. ఇట్ విల్ నాట్ గో వేస్ట్. నువ్వు వేరే పుస్తకాలు చదివితే నీ పరీక్షలకు ఉపయోగపడుతుంది, నీ ఉద్యోగానికి ఉపయోగపడుతుంది, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలిచినాడు. కాబట్టి ఎన్ని గంటలు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు? హౌ మచ్ టైమ్ ఆర్ యూ ఇన్వెస్టింగ్? క్వైట్ టైం కొంతమంది ఒకటే లైన్ చదువుకుంటాం. ఇట్లాంటి వండర్ఫుల్ ఇట్లా అయిపోయింది, ఇట్లా అన్నట్టు అయిపోతుంది. ఇంకా అయిపోయింది. వాక్యం చదువుకోరా? అసలు ఒక 1/2 hour కూడా ఇన్వెస్ట్ చేయవా?
పొద్దున ఒక గంట సేపు కూడా ఇన్వెస్ట్ చేయవా? ఒక్క గంట సేపు ప్రార్థన చేయలేమా? చేయకపోతే మనం వాడిపోతాం. దేవుని వాక్యము నిత్యము నిల్చము. ఎన్ని మెటఫర్స్ ఉన్నాయి దేవుని వాక్యానికి? త్వరగా చెప్తారా ఎవరైనా? మెటఫర్స్ అంటే అలంకార రూపాలు. ఈనాటి యవనులకు తెలుగు సరిగా రావట్లేదు, ఇంగ్లీష్ సరిగా. దేవుని వాక్యము అద్దము వంటిది, దేవుని వాక్యము ఖడ్గము వంటిది, దేవుని వాక్యము సుత్తె వంటిది, దేవుని వాక్యం చాకలి సబ్బు వంటి దేవుని వాక్యము ఉదకముతో పోల్చబడింది, వాటర్తో పోల్చబడింది, దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. ఇంకా చెప్తారా? దానికి కూడా ఒక ప్రజెంటేషన్ చేసిన, కానీ మళ్ళీ మీరు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే ఇట్ ఈజ్ అ గైడెన్స్. అది గైడెన్స్ ఇస్తుంది. అంధకారంలో నీకు తెలియనప్పుడు దేవుని వాక్యం నిన్ను గైడ్ చేస్తుంది, ఎలా వెళ్ళాలి చెప్తుంది, ఏ రూట్లో వెళ్ళాలి చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి ఎన్నో మెటఫర్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. అయితే దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా పఠించాలి. మన సండే స్కూల్ టీచర్స్ని మనం ఎంతో అభినందించాలి కదా. పిల్లలు చక్కగా ఏం చెప్తున్నారు? అధ్యాయాల కొలది చెప్తున్నారు. నాకు తెలిసి నాకైతే చాలా సిగ్గేసింది. ఒక అధ్యాయాన్ని నేను చెప్పలేను, ఐ కెనాట్, బట్ పిల్లలు చెప్తున్నారు. బట్ వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద సండే స్కూల్ టీచర్స్ అట్ ఎల్ బేతేల్, బికాస్ దే ఆర్ ట్రైనింగ్ ద కిడ్స్. ఎంత వండర్ఫుల్గా చెప్తున్నారు పిల్లలు. సో దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. సో ఎక్కువసేపు దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? దేవుని వాక్యం మీద ఇన్వెస్ట్ చేయాలి కదా. మీ బైబిల్ చెప్తుంది, కొత్తగా ఉందనుకో మీ బైబిల్, ఇంకా అర్థమైపోతుంది అనమాట. మీ మ్యాటర్ అర్థమైపోయినట్టు. అంటే చాలా కొంతమంది కొత్తగా ఉంచుకుంటారు. నేను మొన్న ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ఫ్యూనరల్లో నన్ను వాక్యం చెప్పమన్నారు. అయితే నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే అక్కడ పక్కన కూర్చున్న ఆయన నా బైబిల్లోకి కూర్చున్నాడు. తొంగి చూసినా అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది. తర్వాత బయటకు వచ్చినాక ఏదో ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశాను. బక్సింగ్ గారు బైబిల్ చాలా ఇట్లా మరకలు ఉండవు, ఏమి రాసి ఉండవు అన్నాను. సరే, అందుకనే ఆయన బక్సింగ్ అయ్యాడు అని నేను చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ మే, యువర్ బైబిల్ విల్ టెల్ యూ. నీ బైబిల్ చెప్తుంది నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. ఎన్ని బైబిల్స్ అయిపోయినాయి చెప్పండి మీకు సొంత బైబిల్స్? ఒక్కొక్కరికి 4 బైబిల్స్ అని అయిపోయినాయి. అంటే అర్థం కాలే, వాడి పక్కకు పెట్టేసిన బైబిల్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని చెప్పులు మార్చారు? కొంతమందికి చెప్పులు ఉంటాయి 12 pairs, ఒక ఆయనకు 20 pairs. ఎందుకు ఇన్ని చెప్పులు? అల్మారా తెరిస్తే 20 సూట్లు, 50 జతలు, 100 జతలు. మరి బైబిల్ ఎన్ని? ఒకటే, ఒక బైబిలే. ఇవి బైబిల్స్ మారుతున్నాయి అంటే యు ఆర్ యూజింగ్ ద బైబిల్. ద మోర్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎంతగా దేవుని వాక్యం ధ్యానించి. అసలు నాకు అనిపించింది, ఈ చిన్న జీవితం సరిపోదు ఈ బైబిల్ చదవడానికి అనిపించింది మొన్న చదువుతుంటే. అసలు ఈ జీవితం విల్ నాట్ బి ఎనఫ్ ఫర్ యూ టు రీడ్ ద ఎంటైర్ బైబిల్. మొత్తం బైబిల్ చదవడానికి లైఫ్ సరిపోదు, అంతగా దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యము 66 books మన కొరకు దేవుడు దీని వెనకాల ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది మరణించి మనకి బైబిల్ని తీసుకొచ్చారు. విలియం టిండెల్ని కట్టేసి కింద మంటలు పెట్టి కాలుతుంటే క్యాండిల్ పడినట్టు పడిందట ఆయన చర్మం. క్యాండిల్ కరిగి ఎట్లయితే పడుతుందో అట్లా కింద చర్మం పడింది. ఎందుకంటే ఇంగ్లీష్లో అనువదించాడు బైబిల్ని. ఇంగ్లీష్లో అనువదించినందుకు ఆయన చెల్లించిన క్రయం కదా, అవునా కదా. ఎక్కడైనా బైబిల్ మర్చిపోతే మళ్ళీ పోతారా దాన్ని వెతుక్కుంటూ? అదే ఉంగరం మర్చిపోయారనుకోండి, వెంటనే ఒక 10 వాహనాలు మార్చైనా ఉంగరాన్ని తీసుకుని. బైబిల్ మర్చితే అక్కడనే ఉండలేండి బ్రదర్, తర్వాత పొద్దున వచ్చి తీసుకుపోతున్నాను. ఓ రియలీ? సో దట్స్ హౌ యూ వాల్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు ఏ విధంగా గౌరవిస్తున్నావు. చూడండి, 3వదిగా 1 యోహాను 2:17 ముగించేస్తాను. 1 యోహాను 2:17, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును కదా. బక్సింగ్ అంకుల్ని ఒకటే అడిగారట, వాట్ ఈస్ ద అట్మోస్ట్ థింగ్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్, కెన్ యూ సమ్ ఇట్ అప్ ఇన్ వన్ సింగిల్ స్టేట్మెంట్ అంటే, ఒక్క మాటలో నీ జీవితం, నీ పరిచర్య యొక్క సారాంశం చెప్తావా అని బక్సింగ్ అంకుల్ని అడిగితే ఈ మాట అన్నాడట, దేవుని చిత్తమును కనుగొనుట, దేవుని చిత్తమును చేయుట. ఫైండింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్. అందుకనే బక్సింగ్ అంకుల్ ఆ విధంగా ఆ పుస్తకాలు రాశాడు. దేవుని చిత్తంని ఎలాగో
చేయాలి కదా. సో ఫైండింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలుస్తాడు. లోకము దాని ఆశ ఏమవుతుంది, గతించిపోతాయి. గతించిపోయేటివి మళ్ళీ సపరేట్గా కేటగరైజ్ చేశాను. నిలిచేటివి ఇవాళ చెప్తున్నాం. కాబట్టి దేవుడు నిలుస్తాడు, రెండవది దేవుని వాక్యము నిలుస్తుంది, మూడవది దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి దేవుని చిత్తం జరిగించాలంటే రెగ్యులర్గా బైబిల్ చదవాలి, మోర్ డైలీ పోర్షన్స్ ఉండాలి. ఒక రోజులో నువ్వు 3 భాగాలు చదివావనుకో, ఒక రోజులో ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట నువ్వు 3 భాగాల్లో చదివితే అప్పుడు దేవుని చిత్తం అర్థమవుతుందండి. ఉదయమున దేవుడు మాట్లాడలేదనుకో, మధ్యాహ్నం మాట్లాడతాడు. మధ్యాహ్నం మాట్లాడకపోతే సాయంత్రం మాట్లాడతాడు. ఇవాళ సాయంత్రం మాట్లాడింది రేపు పొద్దున కన్ఫర్మ్ చేస్తాడు. అర్థమవుతుందా? యవనస్తులకు చెప్తున్నా, ఇవాళ రాత్రి దేవుడినితో మాట్లాడినట్టు అనిపిస్తే, ప్రభువా నాకు అర్థం కావట్లేదు అంటే ఉదయమున మళ్ళొకసారి చదువుకుంటావు కదా, అప్పుడు కన్ఫర్మ్ చేస్తావు. ఉదయం చదవడం లేదు, మధ్యాహ్నం చదవడం లేదు, రాత్రి చదవడం లేదు, దేవుడు ఎట్లా మాట్లాడతాడన్నా అని అంటారు కొంతమంది యవనస్తులు నాకు ఫోన్ చేసి. అన్న ఏ డెసిషన్ తీసుకోవాలంటే, చదివేవా వాక్యం 6 నెలలు అయిందన్న వాక్యం చదివి, ఎట్లా తెలుస్తుంది నీకు దేవుని చిత్తము? హౌ డు యు నో గాడ్స్ విల్ ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్? కాబట్టి ఎన్ని ఎక్కువ పోర్షన్స్ ఉంటే అంతగా దేవుని మాటలు వినబడే ఛాన్స్ ఉంటుంది. దేవుడు కన్ఫర్మ్ కూడా చేస్తాడు. కొన్నిసార్లు అలసిపోతాను, మొన్న కూడా అలసిపోయాను, చాలా అలసిపోయాను, కానీ చదువుకోవాలి ఖచ్చితంగా, నేను వాక్యం చదువుకోవాలి. ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే అలసిపోతామో, ఎప్పుడైతే చదవద్దు అనుకుంటామో ఆ రోజు దేవుని స్వరం వినబడుతుంది. అంటే ఆ రోజు నువ్వు చదువుకోకపోతే దేవుని స్వరము నీకు యు విల్ మిస్ ఇట్, నువ్వు మిస్ అవుతావు కదా. సో అందరికీ ఒకటి మంచిగా దొరికింది, ఏంటి? క్యాలెండర్. అర్థం కాలే? క్యాలెండర్ క్రైస్తవులు, వీళ్ళకి క్యాలెండర్. కొంతమంది పండుగ క్రైస్తవులు, కొంతమంది ఆదివారం క్రైస్తవులు, కొంతమంది క్యాలెండర్ క్రైస్తవులు. ఇక క్యాలెండర్ చదువుకుంటే అయిపోయా. అర్థమైంది? ఉరిపెట్టుకోవాలనుకొని చదివినట్ట బైబిల్ చదివితే నువ్వు వెళ్ళి అలాగూ చేయము అని మళ్ళీ రెండోసారి చదివింట. నువ్వు చేయనేదేదో త్వరగా అట్లా వస్తాయి అన్నమాట. అట్లా ఎందుకు అని అంటే నువ్వు చదవట్లేదు కాబట్టి. నువ్వు వాక్యం జాగ్రత్తగా చదివితే, నువ్వు వాక్యాన్ని దేవా నువ్వు నాతో మాట్లాడు, ఇట్స్ అ లివింగ్ వర్డ్ అని చెప్పాను. ఇట్స్ అ లివింగ్ వర్డ్. నీ సిచ్యుయేషన్కి నీ డైలీ పోర్షన్లో దేవుడు మాట్లాడతాడు. బక్సింగ్ అంకుల్ చెప్పిన ప్రత్యేకత ఏంటిదంటే, మొన్న ఒక థియాలజీ నాతో బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇది ఒక లాయర్ పుస్తకం లాంటిది. లాయర్ వెనకాల ఎన్ని పుస్తకాలు ఉంటాయి? అడ్వకేట్ల వెనకాల 100 పుస్తకాలు ఉంటాయి. ఒక కేసు వచ్చినప్పుడు ఆ కేసుని ఏ పుస్తకంలో ఉంటుందో చూసి ఆ లాని అప్లై చేసి వాళ్ళకి సాల్వ్ చేస్తాడు. బైబిల్ కూడా అటువంటిదే అని వాదించాడు. అటువంటిది కాదు. నీ దిన భాగంలో దేవుడు నీ సన్నివేశానికి నీకు ఎగ్జాక్ట్గా మాట్లాడతాడు. అందుకని దీన్ని లివింగ్ వర్డ్ అన్నారు. ఇది జీవము కలిగిన పుస్తకం. నీ జీవితంలో ఏమవుతుందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి నీ దిన భాగంలో దేవుడు నీతో మాట్లాడతాడు. అది బక్సింగ్ అంకుల్ గారు చెప్పిన ప్రత్యేకత. అందుకనే ఇది ఏం బుక్? ఇది జీవించే పుస్తకం. ఇది జీవము కలిగిన పుస్తకం. అర్థమైతే? ఒక అడ్వకేట్ పుస్తకాల్లో జీవం కలిగిన మాటలు ఉండవు. నువ్వు వెళ్ళి ఆ పుస్తకంలో కనుక్కోవాలి. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటిదో 100 పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాన్ని తీసి దాంట్లో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి. కానీ బైబిల్ అట్లాంటిది కాదు. అవును, బైబిల్లో ఎలాగూ జీవించాలని రాయబడి ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు అలసిపోయి వాక్యం చదువుకోకపోయినా దేవుడు ప్రేమ కలిగిన వాడు కొన్ని తరుణాల్లో అలా కూడా మాట్లాడాడు. కానీ దాన్ని మనం ఆసరగా తీసుకోవద్దు. వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ కేర్ఫుల్లీ, బికాస్ దిస్ ఈజ్ అ లివింగ్ బుక్. ప్రతిరోజు నీతో మాట్లాడతాడు దేవుడు. నీ సన్నివేశానికి నీకు ఎగ్జాక్ట్గా దేవుడు మాట్లాడతాడు. ఎలాగో తెలుసు దేవునికి? అందుకనే దిస్ బుక్ ఈజ్ డిఫరెంట్. ఆల్ బుక్స్ ఇన్ఫార్మ్ అండ్ బైబిల్ ట్రాన్స్ఫార్మ్స్ అట. అన్ని పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ బైబిల్ ఏం చేస్తుంది? నిన్ను మార్చివేస్తుంది. అన్ని పుస్తకాలు మార్చివేయలేవు, ఓన్లీ సమాచారాన్ని ఇస్తాయి. కానీ బైబిల్ నీ జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. కాబట్టి దేవుని చిత్తం బైబిల్లో మనకి కనబడుతోంది. క్రీస్తుని స్వరము విందును ప్రభువే నీ మధుర స్వరము నీ చిత్తము తెలుపును అని అన్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వీట్ మెల్లో వాయిస్, చాలా స్లోగా మాట్లాడతాడు దేవుడు. అందుకనే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి వాక్యం చదువుకోవాలి. అప్పుడు వేరే సౌండ్స్ వినబడవు. ఉల్లిపాయలు
ఇవన్నీ సౌండ్లు వినబడుతుంటే దేవుని సౌండ్ ఎట్లా వినబడుతుంది? దేవుడు చాలా మెల్లగా మాట్లాడతాడు, నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి దేవునితో, ప్రభా నువ్వు నాతో మాట్లాడంటే మీరు చూడండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. వెన్ దెర్ ఆర్ ఆల్ ద వరల్డ్లీ సౌండ్స్ ఆర్ స్విచ్డ్ ఆఫ్, దెన్ గాడ్స్ వాయిస్ విల్ బి హర్డ్. అన్ని లోకంలో ఉన్న సౌండ్స్ స్విచ్ ఆఫ్ అయితే అప్పుడు ఎవరి స్వరం వినబడుతుంది? దేవుని స్వరం. నేను కూడా క్లాస్లో అలాగే చేసేవాడిని. నేను టీచర్ని కాబట్టి కొన్నిసార్లు క్లాస్లోకి వస్తే ఫ్రైడే అంటే చాలా ఆహ్లాదకరమైన దినం పిల్లలకి అక్కడ. సో బాగా గొడవ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? ఎంత గద్దించినా కంట్రోల్ గారు. అందుకనే నేను గమ్మున కూర్చుంటాను అనమాట. గమ్మున కూర్చొని ఫస్ట్ రో వాళ్ళకి చెప్తాను, ఇవాళ మీకు ఒక కథ చెప్తాను అని అంటే ఇక వీళ్ళు వెనకనున్న వాళ్ళని సైలెంట్ చేసేస్తారు. కానీ మీకు ఏం చెప్తానంటే గట్టిగా చెప్పను, మెల్లగా చెప్తాను అనేసరికి పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. సో దేవుడు కూడా బయట వాయిసెస్ సైలెంట్ అయిపోతే అప్పుడు ఊకే పక్కింటి వాళ్ళ వాయిసెస్, సెల్ ఫోన్ వాయిసెస్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ వింటుంటే ఎలాగో దేవుడు మాట్లాడతాడు? మెల్లని స్వరమే అది, మధుర స్వరమే అది. హిజ్ వాయిస్ ఇస్ వెరీ లో. బట్ అన్ని సౌండ్స్, దేవుడు డిగ్నిఫైడ్ గాడ్. అందరు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడాడు. అందరు మాటలు ఆగిపోయి నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రభువా నాతో మాట్లాడు అంటే అప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు. ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? దేవుని స్వరం వింటూ ఉంటే ఎంత వండర్ఫుల్గా ఉంటుందో తెలుసా? యూ విల్ రియల్లీ ఎంజాయ్. అందుకనే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ ఉంటావు. ఇంకా నీకు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నీకు వినబడబుద్ధి కాదు. అందుకని యూ విల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగా ఆనందం ఉందా క్వైట్ టైం చేసుకునేటప్పుడు? భారంతో చేసుకుంటారా? దుఃఖముఖలు అయి చేసుకుంటారా? వాక్యం చదువుకున్నట్టు ఎందుకన్నా చదవాలి ఈ వాక్యం. ఇప్పుడు చదవకపోతే బయటికి పోయినాక నాకు ఏదైనా విపత్తు వస్తే, అందుకన్నా వాక్యము చదువుకోవాలని చదవకు, దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ చదువుకోవాలి. సో ఎ పర్సన్ హూ డస్ గాడ్స్ విల్, దీని గురించి చెప్పాలంటే దావీదు అన్నాడు, దేవాని చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అన్నాడు. ఏమన్నాడు? ఐ డిలైట్ ఇన్ డూయింగ్ యువర్ విల్. కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చడంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. చూసారా, ఆయనకి ఒక 2 చాయిసెస్ వచ్చాయి అబ్రహాంకి. అర్థమైందా? 2 చాయిసెస్ వస్తే ఏమన్నాడంటే, లోతు నువ్వు లెఫ్ట్కి పోతే నేను రైట్కి పోతా, నువ్వు రైట్కి పోతే నేను లెఫ్ట్కి పోతా. ఎందుకో తెలుసా? లోతు ఏమన్నాడు చెప్పండి? లోతు ఏమన్నాడు? ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోతా అన్నాడు. అంతేనా? ఆయనకు దేవుని చిత్తంతో పని లేదు. ఎవరికి? లోతుకి. అబ్రహాంకి ఎవరితో పని? దేవుని చిత్తంతో. ఆయన అనుకుంటున్నాడు, లోపల ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రార్థన చేసే వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు. అది చాయిస్ ఏ కానీ చాయిస్ బి కానీ, నువ్వు కుడి తట్టు తిరిగినా ఎడమ తట్టు తిరిగినా నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుంది అని అంటున్నాడు యెషయా 30:21. సో వీ డోంట్ రియల్లీ కేర్. ఎడమ వైపు పోయినా కుడివైపు పోయినా దేవుడు నడిపిస్తూ ఉంటాడు ప్రార్థించే వ్యక్తిని. కాబట్టి అబ్రహాం ఏం చేశాడంటే, నువ్వు ఎటన్నా పో, నువ్వు లెఫ్ట్కి పోతే నేను రైట్కి, నువ్వు రైట్కి పోతే నేను లెఫ్ట్కి పోతాను. ఎవరు నిలిచారు చెప్పండి? లోతేమో పచ్చదనాన్ని చూశాడు. ఏదైనా తోటలాగా ఉందట సొదొమ గొమొర అంతా కూడా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఫ్లరిషింగ్ ఉంది, ఇక్కడికి పోతే నేను సక్సెస్ అవుతాను. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవునితో అవసరం లేదండి, పచ్చగా ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? పచ్చగా ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి. ఒక జాబ్ సెర్చ్ విషయంలో కానీ, ఒక ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, ఏమన్నా మేజర్ క్రూషియల్ డిసిషన్స్ చేసేటప్పుడు అక్కడ పచ్చగా ఉందని చూస్తున్నావా, లేకపోతే అది దేవుని చిత్తమా కాదా? ఆయన హీ డజంట్ వాంట్ టు బి గైడెడ్ బై ద విల్ ఆఫ్ గాడ్. వెళ్ళిపోయినాడు. ఎట్లొచ్చాడు? కట్టుబట్టలతో వచ్చాడు. ఎవరు? లోతు. రైట్. అందులో వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయింది, భయంకరమైన పర్యవసానం. అబ్రహాము ఎవరు చిత్తం చేశాడు? ఉన్నాడు అబ్రహాము? ఉన్నాడు. ఆయన గ్రీనరీ ఉన్న ప్లేస్లో లేకపోయిండొచ్చు, కానీ ఆయన ఉన్నాడు. ఇస్సాకునిచ్చాడు. ఆయన లైన్ అంతా కూడా దేవుడు బ్లెస్ చేశాడు. సో దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి ఎవ్రీడే యూ సీక్ గాడ్స్ విల్. ప్రభువా ఇవాళ నీ చిత్తము నేను చేస్తాను, కాబట్టి నీ చిత్తం ఏంటిదో నాకు చెప్పు అంటే దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఇది కూడా మొదట ఎవరు నిలుస్తారు? దేవుడు నిలుస్తాడు. రెండవది దేవుని వాక్యం నిలుస్తుంది. మూడవది దేవుని చిత్తమును జరిగించేవాడు నిలుస్తాడు. కాబట్టి 4:10 అయింది కాబట్టి ముగిస్తాను. రైట్. 1 కొరింథీ 13:13. 1 కొరింథీ 13:13. చివరి కాగా విశ్వాసము,
నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయట. అర్థమవుతుందా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అర్థమవుతుందా? జ్వరాన్ని దేంతో కొలుస్తారు? థర్మామీటర్. అర్థమైందా? పాలను నీళ్లను థర్మామీటర్తో ఏదో ఒక లీటర్ క్యాన్తో కొలుస్తారు. మరి విశ్వాసాన్ని ఎట్లా కొలుస్తారు? ప్రేమతో కొలుస్తారా? విశ్వాసాన్ని, ప్రేమను, నిరీక్షణను ఎలా కొలుస్తారు? వీటికి రంగు, రుచి, వాసన ఉండదు. ఇది బ్రూ కాఫీ కాదు, వింటున్నారా? సో ఇవి మూడు కూడా నిలుస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. కానీ దీనికి ఒక మెజర్మెంట్ ఇచ్చాడు. అది ఒక్క మాట చూసుకొని ముగించుకుంటాం. ఫస్ట్ తెసలోనియన్స్, మొదటి తెసలోనికల్ రాసిన పత్రిక 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవుని కొరకు నువ్వు ఏం పని చేస్తున్నావో అది నీ విశ్వాసాన్ని మెజర్ చేస్తుంది. వింటున్నారా? రెండవది, నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుని మందిరం కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, అది నువ్వు దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తావో చెప్తుంది. మెజరింగ్ థర్మోమీటర్ లాంటిది అనమాట. మూడవది, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందని ఓర్పుతోని నిరీక్షించే వాళ్ళు. అర్థమవుతుందా? సో మళ్ళీ ఈ మూడిట్లో మళ్ళీ చాలా ఇన్డెప్త్ ఉంది, దాన్ని నాకు వెళ్ళట్లేదు. బట్ ఈ మూడు ఏంటివి? మెజరింగ్ స్కేల్స్. ఇంతకుముందు చెప్పాను కదా, కిలోలలో కొలవలేరు విశ్వాసాన్ని, కానీ దేంతో కొలుస్తారు? విశ్వాసముతో కూడిన మీ పని. దేవుని కొరకు నువ్వు ఏం పని చేస్తున్నావు? నీ పని కాదు. నీ పని మంచిదే, నీ పనులు చేసుకో, తప్పేం లేదు. కానీ దేవుని కొరకు నువ్వు ఏం పని చేసావో దాన్ని దేవుడు ఈ జీవితం అయిపోయినాక మెజరింగ్ థర్మోమీటర్స్ లాగా 3 థర్మోమీటర్స్ పెడతాడు. విశ్వాసానికి ఒక థర్మోమీటరు, నీ ప్రేమకు ఒక థర్మోమీటరు, నీ నిరీక్షణకి అవుతాడు. ఈ 3 ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి పనులు, విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసం. మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థంగా. ఏం పని చేసినావు దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, దేవుని కొరకు నువ్వు ఏం పని చేసినా అది వేస్ట్ కాదు. అది దేన్ని కొలుస్తుంది? ప్రేమను కొలుస్తుంది. నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తే నువ్వు ప్రయాసపడతావు. మూడవది, నిరీక్షణతో కూడిన ఓర్పు. నీ ప్రార్థనలో ఆన్సర్స్ రాలేదేమో, లేకపోతే కష్టాలు ఉన్నాయేమో, నష్టాలు ఉన్నాయేమో, కానీ నిరీక్షణ నిన్ను కంటిన్యూ చేస్తుంది. యేసయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఈ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, ఆయన వచ్చినప్పుడు ఈ బాధలన్నీ తొలగిపోతాయని చాలామంది ఏం చేస్తూ ఉంటారు? వెయిట్ చేస్తూ ఉంటారు. దానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? కొలుస్తాడు. బార్ గ్రాఫ్ అంటే తెలుసు కదా మీకు? బార్ గ్రాఫ్, మన బార్ ఎక్కడ ఉంటుంది? మన విశ్వాసం బార్ గ్రాఫ్ ఇంత ఉంటుందేమో. ఇక ప్రేమ ఇంత, ఇక నిరీక్షణ అయితే ఇంతనే ఉంటుందేమో, మరి ఏమో తెలియదు. కొన్ని బార్స్ ఇట్లా పైకి వెళ్ళి, పౌలుది ఇట్లా బార్ వెళ్ళిపోతుంది అనమాట. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇంత పొడిగెళ్ళిపోతుంది బార్. మరి దేవుడు కొలుస్తున్నాడు సుమా, కొలుస్తున్నాడు. ఇవి 3 నిలుస్తాయి. ఈ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నావు, ఎంత సంపాదించావు, ఎంత శాలరీ సంపాదించావు, ఎంత ఫ్లరిషింగ్ అయ్యావు, దీన్ని కొలవడు దేవుడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ 3 అబ్స్ట్రాక్ట్ థింగ్స్, కాంక్రీట్ థింగ్స్ వేరే, అబ్స్ట్రాక్ట్ థింగ్స్ వేరే. అంటే తాకలేనివి. విశ్వాసాన్ని నువ్వు చేత్తో తాకలేవు, ప్రేమను, నిరీక్షణ. కానీ వీటికే దేవుడు బహుమానాలు ఇస్తాడు. అర్థమైందండి? సో ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి పక్షవాయువు వచ్చింది కదా, వాళ్ళని కన్విన్స్ చేశారు, మంచముతోనే తీసుకొచ్చారు, ఆ ఓనర్ని కన్విన్స్ చేశారు. మీ రూఫ్ కూడా కొడతాను ఊరుకుంటారా? ఆయన ఏదో 5 నిమిషాలు వచ్చిపోతాడు యేసయ్య, దాని కొరకు నా రూఫ్ కూడా కొడతామా అంటారు. అర్థమైంది? ఆయనని కన్విన్స్ చేశారు. ఈయన మంచంతోనే ఒక 4గురిని మాట్లాడారు. పైనుంచి ఎక్కి కిందికి డైరెక్ట్గా యేసుప్రభు ముందు ల్యాండ్ చేశారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యేసు వారి విశ్వాసమును చూచి అని ఉంది. అర్థమవుతుందా? మార్క్ 2:4లో ఉంటుంది. 2:4 2:3 ఇక అది కూడా చూడాలనా? చూడాలి మరి. మార్క్ 2:3 2:4 చదవండి. మీరు ఆమోసు, జెఫన్యా చెప్తే ఎంతసేపు తీస్తారో మరి. మార్కు 2:5 యేసు ఏం చూశాడు? అది ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసం కాదు, వాళ్ళ విశ్వాసాన్ని యేసు చూశాడు. అది
వాళ్ళకి ఎంత ఫెయిత్ ఉందంటే యేసయ్య వస్తాడు, ఒక్కటే విజిట్ చేస్తాడు, ఇంట్లో ఉండడు. ఆయన స్కెడ్యూల్ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలే యేసు ప్రభు పరిచర్య చేసింది. ఆ 3.5 సంవత్సరాల్లో ప్రతి మీటింగ్ కూడా దేవుడు స్కెడ్యూల్ చేశాడు. సమరయ స్త్రీతో ఎంతసేపు మాట్లాడాలి అర్థమవుతుందా, బెతెస్దా కోనేరుతో ఆ వ్యక్తితో ఎంతసేపు మాట్లాడాలి, దేవుని టైం ఫిక్స్ అయిపోయింది, స్కెడ్యూల్ అయిపోయింది. కానీ వీళ్ళు ఆ టైమింగ్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు వెనకాల ఎంత ప్లాన్ చేసి ఉంటారు, ఎంత ప్రిపరేషన్ చేస్తుంటారు. దాన్ని యేసు ప్రభు విశ్వాసం అన్నాడు. విశ్వాసంతో కూడిన మీ పనిని అని ఉంది కదా మొదటి తెస్సలో, విశ్వాసంతో కూడిన మీ పని అన్నాడు. పని చేశారా వాళ్ళు ఎక్కడ? అందుకని ఆ పనిని బట్టి విశ్వాసాన్ని కొలుస్తున్నాడు దేవుడు. విశ్వాసానికి థర్మామీటర్ ఏంటిది? పని. అదే నువ్వు ఎంతగా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావు దానికి దేవుడు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. సో ఈ లైఫ్లో ఉంటాయి క్యాజువల్ థింగ్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి 3 మాత్రమే నిలబడతాయి. ఈ 3టికి మాత్రమే ప్రభు ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. కాబట్టి దేవుని రాజ్యంలో నువ్వు ఫోకస్ ప్రొడక్టివ్గా గడపాలంటే ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, రెండవది దేవుని వాక్యాన్ని ప్రేమించు, ఎందుకంటే అది నిలుస్తుంది, మూడవది దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు, నాలుగవది విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఇంకా ఉంది కానీ తర్వాత చూసుకున్నాం. ఓకే, మనమందరం తలలు వంచుతాం. నిజంగా యవనస్తులుగా మీ లైఫ్ని ప్రొడక్టివ్గా గడపాలి. నిజంగా అన్వాంటెడ్ థింగ్స్ మీద, అదృశ్యమైన వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములే, ఇవన్నీ కూడా టెంపరరీ థింగ్సే, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ నిజంగా ప్రభువా నా లైఫ్లో నా టైంని నేను ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటాను అని అనుకుంటే ఈరోజు మనం చూసుకున్న ఈ 4 ఆస్పెక్ట్స్ మీద మరి ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుందాం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని చుట్టే నీ జీవితం తిరుగుతుందా? దేవుని ప్రజలతో సహవాసం చేస్తున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దైవజనుల్ని గౌరవిస్తున్నావా? ఈ విషయాలు మనల్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం. యోబు ఫ్రెండ్స్ అయితే దేవుని గురించి మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా దేవుడు లేకుండా వాళ్ళు మాట్లాడలేదు. కాబట్టి జస్ట్ ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఎంతసేపు విన్నా మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోకపోతే అదంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి నిజంగా దేవుని చిత్తము, దేవుని వాక్యము అండ్ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఇవి నిలుస్తాయని చెప్తాను. నిలిచేటి వాటి మీద ఫోకస్ చేస్తున్నారా? అప్పుడు మన లైఫ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. ఈ సంవత్సరం అంతట్లో కూడా ఏవైనా నిలువని వాటి మీద ఫోకస్ చేస్తున్నట్లయితే ప్రభా నన్ను క్షమించము, నేను నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా ఏవి నిత్యములు, ఏవి ఎటర్నలో వాటి మీద నేను ఫోకస్ చేస్తాను ప్రభా. నా టైంని నేను ప్రొడక్టివ్గా గడుపుతాను. నీ వాక్యంలో చెప్పబడినటువంటి ఈ 4 ఆస్పెక్ట్స్ని కూడా నేను నా లైఫ్లోనికి మరి ఎంబెడ్ చేసుకుంటాను అని ఒకసారి దేవునితో తీర్మానం చేసుకోండి. నిజంగా దేవుడు లేకుండగా మరి నీ జీవితాన్ని గడిపినట్లయితే అది నిత్యత్వంలో వ్యర్థమైపోతుంది. ఇట్ విల్ బి లాస్ట్. కాబట్టి వెర్రివాడా అని చెప్తూ వచ్చాడు. నిజంగా అటువంటి మాట దేవుడు మనతో ఎవరితో కూడా పలకకుండును గాక. దేవా, నేను నిన్ను ప్రథమ కేంద్రంగా చేసుకుంటాను. దేవా, నీ వాక్యమును ఎక్కువగా ధ్యానిస్తాను. నీ చిత్తమును నెరవేర్చడానికి నేను ప్రయాసపడతాను. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటి విషయాల్లో నేను ఎక్కువగా గడుపుతాను ప్రభా అని ఒకసారి దేవునితో తీర్మానం చేసుకోండి. అట్లు దేవుడు మీ తీర్మానాల్ని దేవుడు గౌరవిస్తాడు. అండ్ గాడ్ విల్ మేక్ యువర్ లైఫ్ ఫ్రూట్ఫుల్. దేవుడిని జీవితాన్ని ఫలభరితంగా చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఏవి నిలుస్తాయో, ఏవి గతించిపోతాయో నీ వాక్యంలో నుంచి మీరు బయలుపరుస్తూ వచ్చారు ప్రభా. అవును తండ్రి, అనేక సార్లు మరి నాయన మిమ్మల్ని ప్రేమించని వారంగా, మీ వాక్యాన్ని ప్రేమించని వారంగా, మీ చిత్తాన్ని ఎరగని వారంగా నాయన మరి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణతో లేనటువంటి వాటిలో ఎక్కువ సమయము మేము గడుపుతున్నామని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సరం చివరాంతమున మరి మా ప్రభా మా జీవితాలు ఎలాగూ ఫలవంతంగా, ఎలాగూ ప్రొడక్టివ్గా చేసుకోవాలో మీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ వచ్చారు. అవును తండ్రి, మిమ్మల్ని ప్రేమించే వారంగా మేము ఉండునట్లుగా సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన, నీ వాక్యమును ప్రేమించే వారంగా, నీ చిత్తాన్ని ప్రేమించే వారంగా నాయన విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను మరి వాటితో కూడినటువంటి మన నాయన మరి ఆ మెజరింగ్ స్కేల్స్ని మీరు మీ వాక్యంలో రాసి పెడుతూ వచ్చారు. వాటిని మేము జ్ఞాపకం చేసుకొని వాటి పైన మేము ఎక్కువ ఫోకస్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభా.
కూడినటువంటి యవన బిడ్డలందరినీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాల్లో నీ వాక్యాన్ని భద్రపరుచుకున్నట్లుగా సహాయం దయచేయండి. దుష్టుడు వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోకుండా సహాయం దయచేయము నాయన. మరి మా ప్రభా విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా తండ్రి. ఎల్బేతెల్ ద్వారా జరపబడుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. మీరు ఆకడ కొరకై మమ్మల్ని సంసిద్ధం చేయమని మమ్మల్ని అందరినీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా నాయన మరి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మరి మా ప్రభా సంవత్సరం చివరాంతంలోకి వచ్చి ఉంటుండగా మరి మా ప్రభా దుష్టు నుండి, కీడు నుండి మమ్మను తప్పించం ప్రభా. ఎటువంటి మరి డిజాస్టర్స్కి లోను కాకుండా, ఎటువంటి కెలామిటీస్కి లోను కాకుండా, మరి శత్రువు ఎవరిని కూడా మరి దోచుకొని పోకుండా, విరోధికి అవకాశం ఇవ్వకుండా మన ఆయన మరి ఎంతో జాగ్రత్తతో మెలకువతో మరి మా ప్రభా నీ మందిరాన్ని ప్రేమిస్తూ, మరి మా ప్రభా నీ వాక్యాన్ని, మీ చిత్తాన్ని ప్రేమిస్తూ, మరి మా ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండడానికి సహాయం దయచేయండి. నూతన సంవత్సరంలోకి మేమందరం కూడా మరి మా ప్రభా గాడ్లీగా మరి అడుగు పెట్టడానికి సహాయం దయచేయమని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరు ఆకడ నిమిత్తమే మమ్మల్ని సంసిద్ధం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలచునది వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము.